కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు ఆదాముతో నిబంధన చేయడం జరిగింది. అటు తర్వాత రెండవ నిబంధన నోవహు గారితో చేయడం జరిగింది. మూడవ నిబంధన అబ్రహాము గారితో చేశారండి. అబ్రహామిక్ కావనెంట్ అని అంటారు. ఈ కావనెంట్ చాలా స్పెషల్ కావనెంట్ అండి ఇది. ఎందుకంటే ఇట్ కమ్స్ విత్ ఎ ప్యాకేజ్. దిస్ కావనెంట్ కమ్స్ విత్ ఎ ప్యాకేజ్. ఒక స్పెషలైజ్డ్ పర్సన్ అనమాట అబ్రహాం గారు. వీరందరిలో ఇప్పుడు 5గురితో నిబంధన చేసినాడు దేవుడు. ఆదాముతో చేశాడు, రెండవది నోవహు గారితో చేశాడు, మూడవది అబ్రహాం గారితో చేసినాడు, నాలుగవది మోషే గారితో, ఐదవది దావీదు గారితో చేసినాడు. మరి వీరందరితో చేసినటువంటి నిబంధనలన్నీ ఒక ఎత్తు అయితే, అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానము, ఆయనతో చేసిన నిబంధన ఒక ప్యాకేజ్లో వస్తుంది. ఏంటి ఆ ప్యాకేజ్లు ఏమున్నాయంటే, మొదటిది వాగ్దాన భూమి, ప్రామిస్డ్ ల్యాండ్ అని అంటారు. రెండవది వారసులు, అంటే విశ్వాసానికి తండ్రి, విశ్వాసులకు తండ్రి అని పేరు పొందిన అబ్రహాం గారు నుండి వారసులు రాబోతున్నారు అని. మూడవది బ్లెస్సింగ్ అనమాట. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని దూషించే వారిని కూడా నేను శపిస్తాను, దూషిస్తాను కూడా అన్నాడు. అంటే ఆశీర్వాదం అనే గ్యారంటీ ఇక్కడ ఉన్నది. ఇక మూడవది, మీ పాపముల నుండి మీకు విమోచన కార్యక్రమం మీకు నేను ఇవ్వబోతున్నాను. ఎలా? పాప విమోచన, డెలివరెన్స్ ఫ్రమ్ సిన్ అనే దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? అబ్రహామా, నీకు ఒక కుమారుడు ఉన్నాడు కదా, రెండవ వాడిగా పుట్టిన ఇస్సాకే, కానీ వీడే నీ మొదటి కుమారుడు అన్నాడు. ఎందుకంటే వాగ్దాన భూమిలాగా వాగ్దాన పుత్రుడు వీడు. నా తలకాయలో ఉన్నటువంటి వాడు ఇష్మాయేలు కాదు, నా ప్రణాళికలో, నా తలకాయలో, నా మనసులో, నా ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్మాయేలు కాదు, ఇస్సాకే. కాబట్టి ఇతను మాత్రమే నీకు కుమారుడుగా నువ్వు కన్సిడర్ చేయాలి, వేరే వాడిని కాదు అన్నాడు. అటు తర్వాత అబ్రహాం గారు చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు, చాలా మంది పిల్లలు ఉన్నారు, వేరే విషయం. కానీ వాళ్ళందరూ ముచ్చడం మనకు అనవసరం అండి. ఆదికాండము 12వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి 3 వచనాలు. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు అండి. యెహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నీవు లేచి ఈ దేశము నుండి, అనగా నీవు నివసిస్తున్నటువంటి ఈ దేశము నుండి, ఆ సిరియా దేశము నుండి, ఆ ఇరాక్ దేశము నుండి, సిరియా కూడా కాదు, అప్పట్లో అది ఇరాక్ ప్రాంతమే. ఈ రోజున సిరియా ఇరాక్ వేరేపోయినాయి, కానీ అప్పట్లో కలిసి ఉండేవి. అందుకని ఈ రోజున ISIS వాళ్ళు కూడా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అని పిలుచుకుంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఆ రెండు ఒకటే దేశాలు, ఇప్పుడు విడిపోయినాయి. విడిపోయి పెద్ద బాగుపడింది లేదు, కలిసి ఉన్నప్పుడు పెద్ద డెవలప్ అయింది లేదు. ఇప్పటికి అలాగే ఉంది, ఏ మార్పు లేదు. కాబట్టి ఇరాక్ దేశానికి చెందినటువంటి అబ్రహాం గారు చూడు, ఆయనతో మాట్లాడుతూ దేవుడు, అబ్రహామా, నీవు నివసిస్తున్న ఈ దేశము నుండి నీ బంధువులను వదిలిపెట్టి వాళ్ళ దగ్గర నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళిపోను, అసలు నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తానన్నాడు. మనిషి రూపంలో వచ్చి మాట్లాడలా, ఆత్మగా మాట్లాడాడు. ఆ వాయిస్ వినిపిస్తుంది, ఎవరు కనబడట్లేడు. అబ్రహామా, నీవు మానవ కోటికి ఆశీర్వాదంగా ఉంటావు. ఒక్కడిద్దరికి కాదు, నీ కుటుంబానికి కాదు, నీ బంధువులకు కాదు, నీ పిల్లలకు కాదు నాన్న, ప్రతి ఒక్క జనమునకు నువ్వు మానవ కోటి అంతటికీ ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అన్నాడు. సమస్త వంశములు. ఈ రోజున ప్రతి ఒక్క విశ్వాసి కూడా అబ్రహాము కుమారుడే. విశ్వాసమును బట్టి అబ్రహాము కుమారుడు, విశ్వాసమును బట్టి అబ్రహాము కుమార్తె. ఎందుకంటే ఈ విశ్వాసం అనే పునాదిని నిర్మించి దాని మీద బలంగా స్థిరంగా నిలబడింది, బ్రతికింది అబ్రహాము గారే. ఆ అబ్రహాముతో దేవుడు ప్రామిస్ చేస్తూ, నీకు వాగ్దాన భూమి ఇస్తాను అన్నాడు, నీకు వారసుని ఇస్తాను అన్నాడు, నీకు ఆశీర్వాదం ఇస్తాను అన్నాడు. ఈ మనుషుల పాపముల నుండి నేను విమోచన కూడా, నేను ఆ విమోచనాన్ని దారి చూపిస్తున్నాడు. సో డెలివరెన్స్ ఆఫ్ సిన్. ఎలా? నీ ఒకగానొక్కడైనటువంటి ఆ ఇస్సాకును నువ్వు బలిచ్చేమన్నాడు, కత్తెత్తుతాడు, పొడవబోతాడు, చంపబోతాడు. అప్పటికి కూడా ఇస్సాకు మరుమాట మాట్లాడకుండా నాన్నగారి నుంచి ఒక్క తోపు తోసి పారిపోవచ్చు. వాస్తవానికి ఇస్సాకు చాలా బలవంతుడు. 16-17 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఇస్సాకు 2-3 ఏళ్ల పిల్లోడు కాదు వాడు. అంత పెద్ద కుర్రోడు, అంత ఎత్తు, అంత బలం కలిగిన వాడు, ముసలివాడైనటువంటి 105-106 ఏళ్ళు
కూడా కాదు, 112, 114 ఏళ్ల వయసు ఉన్నటువంటి అబ్రహాంను ఒక్క తోపు దోస్తే కింద పడతాడు కొండ మీద నుంచి. ఓ చిన్న రాయి తల గుట్టిన చచ్చిపోతాడు. కానీ ఇస్సాకు తండ్రి అయిన అబ్రహామునకు లోబడి ఉన్నాడు. కాళ్ళు చేతులు కట్టేస్తుంటే కూడా ఏం మాట్లాడలేదు. నాన్నగారు మనం అన్నీ తెచ్చాము కానీ మరి బలికి పశువేది అని అన్నప్పుడు దేవుడే చూసుకుంటాడు లేరా నాయనా ఇస్సాకు అని చెప్పని కూడా అన్నాడు. దేవుడే చూసుకుంటాడా, సరే మరి నా కాళ్ళ చేతులు ఎందుకు కట్టేస్తాను అని కూడా క్వశ్చన్ చేయాలి. అంటే సగం అర్థమైపోయింది ఇస్సాకుకి, బహుశా ఆ బలి పశువును నేనే. నాన్న ఏది చేసినా రైటే, ఆత్మీయ తండ్రి అయిన దేవుడు ఏది చేసినా ఏది మాట్లాడినా రైటేనండి. ఆ దేవునిని దూషించుట పాపము. దేవుని నువ్వు క్వశ్చన్ చేయలేవు. ఎందుకు దేవా నా జీవితంలో ఈ సమస్య ఉంది, నాకెందుకు ఇంకా పెళ్లి కావట్లేదు, నాకెందుకు ఉద్యోగం రావట్లేదు, నాకెందుకు ప్రమోషన్ రావట్లేదు, నా పిల్లలు ఎందుకు నా మాట వినట్లేదు, నాకు ఎందుకు ఈ వ్యాపారంలో డెవలప్మెంట్ రావడం లేదు, నేను ఎందుకు గ్రో అవ్వలేకపోతున్నాను, ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను, ఎందుకు నా జీవితంలో నాకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని ఇబ్బందులు, నాకెందుకు ఇన్ని బాధలు, నా ఒంటి నిండా రోగాలే దేవా, రోజు టాబ్లెట్ వేసుకుంటే గానీ బ్రతకలేని పరిస్థితి కదా నాది, అవసరమా నాకు ఈ బ్రతకలేక ఏదో బ్రతుకున్నానన్న మాట మాత్రం ఉన్నది, కానీ నేను జీవించి ఉన్న శవాన్నే దేవా, జీవశవానే దేవా, నేను నా పైన నీకు కనికరం లేదా? సాతాను మన తలకాయలోకి వచ్చేస్తాడు, నీకు అలాంటి ఆలోచనలు పెడతాడు. ఈ ఆలోచన ప్రశ్నగా మారుతుంది. ప్రశ్న దేవుణ్ణి నిందించేంతలా చేస్తుంది. ఇది ప్రమాదం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన విధంగా నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. ఏ పక్షపాతమూ లేదా ఆయనకి. ఆ రోజున ఆదామును అవ్వను ఎలా శిక్షించాడో, నోవహును తన కుటుంబాన్ని ఎలా రక్షించాడో, అబ్రహామును తన కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించాడో ఈ రోజు కూడా అలాగే ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దావీదు బత్షెబతో చేసిన పాపమును ఎలాగా క్షమించాడో మనను కూడా క్షమించాలనుకుంటున్నాడు ఈ రోజున. కానీ మనమే పాపాలను ఒప్పుకోవట్లా, దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. ఏదో నిన్ను ఆపుతుంది, అడ్డంకిగా మారింది. ఆ అడ్డంకిని తొలగించుకో, ఆశీర్వాదానికి బద్ధలం అవుతాం. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. దేవా, నీవు మా వంటి మనుషులతో చేసిన నిబంధనల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం నాయన. ఆదాముతో చేసిన నిబంధన, నోవతో చేసిన నిబంధన, అబ్రహాం గారితో చేసిన నిబంధన, ఇవన్నీ కూడా మా కొరకే దేవా. నీవు మా జీవితంలో మా జీవితంలో పట్ల నీవు ఒక ప్రణాళిక కలిగి ఉన్నావనే దానికి సాదృశ్యముగా ఈ రోజున నాకు అన్ని అర్థమవుతున్నాయి ప్రభా. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నీకు నచ్చే విధంగా, నీవు మెచ్చే విధంగా మా ప్రసంగాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నప్పుడు భూలోకంలో మేము చేస్తున్న ఈ ప్రసంగాల కారణంగా పరలోకంలో దేవదూతల మధ్య సంబరాలు జరగాలని, ఆ విధంగా మా ప్రసంగాలు ఉండాలని, ఆ విధంగా మా మాటలు ఉండాలని ఆశపడతాం ప్రభావ. మీరే మా ద్వారా మాట్లాడండి. ఆ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకురండి ఆయన. ప్రతి విషయంలో మా అందరికి మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాతో ట్రావెల్ చేయండి, సలహాలను సూచనలు మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.